ఓకే, జాగ్రత్తగానండి. మీరు శోధన అనే పదం ఎప్పుడైనా విన్నారా? వినలేదా? శోధనకి కరెక్ట్గా ఓ పదం చెప్తానేనండి. ఇబ్బంది పెట్టడం. చెప్పండి. శోధనకి ఇంకో పదం ఏంటి? దేనికి ఇబ్బంది పెట్టడం అంటే జాగ్రత్తగా వినాలి. సరే కూర్చోండి. ఫింగర్ వేయండి. పిల్లలు ఓకే, ఫింగర్ వేస్తారు, వెరీ గుడ్. జాగ్రత్తగానండి. శోధన అంటే ఏంటంటే ఇబ్బంది పెట్టడం. ఇప్పుడు మనం ఏదైనా పని చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, గడ్డం ఉంది, పెద్ద గడ్డం, బాగా చదువుకుంటుంది. అదే టైంలో అభిమన్య టీవీ పెట్టాడు. మనోడేమో మంచి మంచి పెడతాడా? డైరెక్టర్ ఏం పెడతాడంటే లిటిల్ సింగం పెట్టాడు. ఏం పెట్టాడు? లిటిల్ సింగం పెట్టాడు. పెడతానే ఉన్నాడు. పెట్టినోడు చిన్న సౌండ్ పెట్టాడా? పెద్ద సౌండ్ పెట్టాడు. ఇప్పుడు ఎవరికి ఇబ్బందిగా ఉందో చెప్పండి? విజయక్కకి. అవునా కాదా? ఇబ్బందిగా ఉందా లేదా? ఇబ్బందిగా ఉంటుందా ఉండదా మీకు? ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావురా, రే చదువుకుంటున్నావు. చదువుకున్న టైంలో ఇలా వచ్చి పక్కన ఒకడు వచ్చి ఇలా కొట్టేసి వెళ్ళిపోయాడు. ఇబ్బందిగా ఉంటుందా ఉండదా? చా అనిపిస్తుంది. అలా అన్నమాట. జాగ్రత్తగానండి. ఇబ్బంది పెట్టడం. అలా ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో, మన స్పిరిచువల్ లైఫ్లో అంటే మనం దేవుళ్ళు ఎదుగుతున్నాం కదా, ఎదుగుతున్నామా ఎదగట్లేదా? ఎదుగుతున్నాం. మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, జాగ్రత్తగానండి, ఇబ్బంది వచ్చిందనుకో వెంటనే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలి చెప్పండి? వెంటనే వదిలేసి పోయిందిలే ఏం చేస్తాం అనాలి కదా, కదా? అవునా? జాగ్రత్తగానండి. అలాంటి ఇబ్బంది ఏమైనా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, అక్క అన్నారు ప్రార్థన చేసుకోవాలన్నారు. ప్రార్థన చేసుకుంటే ఇబ్బందులు పోతాయని అంటే పోవు, కానీ ధైర్యం వస్తుంది. ఏమొస్తుంది? ఏమొస్తుంది? పిల్లలు చెప్పాలి, ఏమొస్తుంది? ధైర్యమా? ధైర్యం. ఓకే, ఓకేనా? ప్రార్థన చేసుకుంటే ఏమవుతుందంటే ధైర్యం వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే శోధన పోదు, శోధన ఉంటుంది, ఇంకా బలంగా వస్తుంది. చెప్పండి, ఇంకా బలంగా వస్తుంది. కానీ దేవుళ్ళు ఏమవుతామంటే గట్టిగా పట్టేసుకుంటాం అనమాట మనందరం. అర్థమైందా మీకు? అర్థమైందా? ఒక రెఫరెన్స్ పెడతానే. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. రెడీ అయిపోయాను. ఎవరైతే అల్లరి చేస్తారో వస్తారో వాళ్ళ తలక మీద కొట్టేద్దాం. శోధన అంటే ఏంటో అప్పుడు మీకు తెలుస్తుంది అనమాట. ఓకేనా? ఎవరైనా చదువుతారా? 1వ అధ్యాయం 12వ వచనం, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. శోధన సహించువాడు. నేను చెప్పాను కదా, శోధన వస్తుంది, కాకపోతే మనం ఏం చేయాలి? ప్రేయర్ చేసుకుంటాం. ప్రేయర్ చేసుకుంటే శోధన వెళ్ళిపోద్దా? ఇబ్బంది వెళ్ళిపోద్దా? వెళ్దు. కానీ దాన్ని ఏం చేయాలంటే సహించాలి. ఏం చేయాలి పిల్లలు? సహించాలి. తర్వాత అతను శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన ప్రేమించిన వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటమును పొందును. అర్థమైందా? ఇప్పుడు శోధన వస్తుందా రాదంటే వస్తుంది. శోధన ప్రార్థన చేసిన అంటే పోతుందా అంటే పోదు. శోధన ఎక్కడ ఉంటుందంటే నీ దగ్గరే ఉంటుంది. కానీ ఏం చేయాలంటే సహించాలి. ప్రార్థన చేయాలి, సహించాలి. అలా ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేసిన జీవ కిరీటాన్ని ఇస్తాడు. ఏమిస్తాడు? ఏమిస్తాడు? అది సరే. ఓకే, జాగ్రత్తగా నన్ను పిల్లలు నాయన చూడండి. ఇది ప్రభు
ఎవరు? ప్రభు. ప్రభు అయిన యేసుక్రీస్తులో మన రక్షణ పొందిన తర్వాత మనమందరం, ఓకేనా, ఎవరైతే ఉన్నారో అందరు రక్షణ పొందిన తర్వాత మనకి ఏమవుద్దంటే మనం ప్రతి ఒక్కరం అంటే శోధన కంపల్సరీ వస్తుంది అనమాట. చిన్న చిన్న శోధనలు, ఇది మనం అనమాట. మనకి ఏంటంటే ప్రభువులో కొద్దిగా నిలబడతాం అనమాట. శోధన చెప్పలేం, ఎప్పుడైనా వస్తూనే ఉంటుంది. ఈ టైంలోనే వస్తుందా, ఆ టైంలో వస్తుందా. ఇందాక పెద్ద పిల్లల కీర్తనలో చదివారు కదా, మీ మనసుని అంటే పడుకున్నప్పుడు కూడా మీ మనసు ఎలా ఉందో చూసుకోండి అని చెప్పి అన్నారు కదా. అంటే నువ్వు పడుకున్నప్పుడు కూడా ఏమొస్తుంది? శోధన వస్తుంది. అర్థమైందా? పడుకున్నప్పుడు కూడా ఏమొస్తుంది? శోధన వస్తుంది. పడుకున్నప్పుడు, నుంచున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, అలా వెళ్ళినప్పుడు, ఇలా వెళ్ళినప్పుడు, ఫ్రెండ్తో మాట్లాడినప్పుడు, ఎలా ఉన్నా సరే మీకు ఏమొస్తుందంటే శోధన వస్తుంది. మీరు క్రీస్తులో బాగానే ఉన్నారు. ఇది ఎవరు? మనము, అంటే నువ్వు నేను. ఇది ఎవరు? క్రీస్తులో అంటగబెట్టబడ్డాం. ఈ శోధన ఎప్పుడైనా వస్తుంది. ఇదేంటి? శోధన. ఈవిల్, సాతాను ఎప్పుడైనా వస్తాడు. సాతాను ఏం చేస్తాడు? ఎప్పుడైనా వస్తాడు. ఎలాగ ఒకసారి అది